ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు. యెషయా గ్రంథము 43 అధ్యాయము 2వ వచనంలో రాయబడినది. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడేయుందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. దీనికి ఆత్మీయ అర్థం మనం చూసుకున్నట్లయితే, దేవుడు మనుషులకు అనగా దేవుడు బిడ్డలకు ఇస్తున్న ముఖ్యమైన హామీ ఏమిటంటే, జీవితంలో ఎలాంటి కష్టాలు, ప్రమాదాలు లేదా పరీక్షలు ఎదురైనప్పటికీ దేవుడు ఎప్పుడు తన బిడ్డలను విడిచిపెట్టాడు. వాళ్ళకు తోడుగా ఉండి వారి శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి, ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే, షద్రక్ మేషక్ అబేద్నెగో వారు అగ్నిగుండంలో వేసినప్పటికీ దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదండి. దేవుని దూత వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని కాపాడినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసినట్లయితే, మోషే నిర్గమకాండము 14వ అధ్యాయము 21-22 వచనంలో మోషే సముద్రం మీద చేయి చాపినప్పుడు ఇజ్రాయెల్ సముద్రంలో ఆరిన నేల మీద వాళ్ళు నడిచినట్లు మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాక్యం నుంచి పైన చూసినట్టు, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానము బైబిల్లో మనం చూసినట్లయితే, నిర్గమకాండంలో మోషే సముద్రంలో నడిచిబడినట్లు మనం చూస్తున్నాము. సముద్రం 2 పాయలుగా చెందినట్లు మనం చూస్తున్నాము. ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే శత్రువు. అయినప్పటికీ దేవుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, భయంకరమైన కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు తోడు ఉంటే ఆ భయంకరమైన కష్టాలు కూడా, శ్రమలు కూడా, ఇబ్బందులు కూడా అన్నీ కూడా దూరం అయిపోతాయి. ముందు సముద్రం ఉన్నప్పటికీ, ముందు ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు తోడుగా ఉంటే అవన్నీ కూడా సరళం చేస్తాడు దేవుడు. అదేవిధంగా మనం చూసినట్లయితే, దేవుడు వాక్యాలను చూసినట్లయితే, కీర్తన గ్రంథము 23వ కీర్తన 4వ వచనంలో చూసినట్లయితే, నేను గాఢంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయముకు భయపడను అంటున్నాడు. కాబట్టి దావీదు మహారాజు ఆయన ఎంతో అనుభవముగా రాసినట్లు మనం చూస్తున్నాము. మనము గాఢంధకారపు లోయలో ఉండినాను, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతాడు. ప్రతి విషయంలో దేవుడు కాపాడుతాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే, దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి కాపాడుతాడు. ఎర్ర సముద్రాన్ని దాటడము అది మామూలు విషయం కాదండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 21-22 వచనాల్లో కూడా చూసినట్టు, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని విడిచి పారిపోతున్నప్పుడు ముందు ఎర్ర సముద్రము అడ్డు వచ్చినప్పటికీ దేవుడు మోషే ద్వారా సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నీళ్ళ మధ్యలో పొడి నేలగా చేసి దాటించినట్లు మనం చూస్తున్నాము. దేవుడు మహా గొప్ప కార్యం చేసినట్టు చూస్తున్నాం. సముద్రం లాంటి సమస్యలు మనకు ఎదురైనప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉంటే మనకేం కాదండి. అదేవిధంగా యోర్దాను నది దాటడం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14-17 వచనాలు చూసినట్లయితే, ఇజ్రాయెల్ కనాన్ దేశంలోనికి ప్రవేశించినప్పుడు పొర్లిపోతున్న యోర్దాను నది ఎదురైనప్పుడు యాజకులు మందసమును పట్టుకొని నీళ్ళలో అడుగు పెట్టగానే ప్రవహిస్తున్న నీరు నిలిచిపోయినట్లు మనం చూస్తున్నాము. వారు సురక్షితంగా దాటిపోయేరి. కాబట్టి దేవుడు మనకు తోడుంటే ఎలాంటి అగ్ని లాంటి పరీక్షలు ఉన్నా కానీ, అగ్ని లాంటి కష్టాలు ఉన్నా కానీ, ఎలాంటి శ్రమలు ఉన్నా కానీ ఏమి కూడా చేయలేవు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమెను. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడా ప్రార్థన చేస్తారు అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం. ఈ సమయంలో మీరు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.